శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. తులారాశి గురించి మాట్లాడుకుందాం అండి. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు ఉండడం వల్ల ధనప్రాప్తి బాగా ఉంది, చాలా బాగుంది. ధనప్రాప్తి బాగా ఉండడమే కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి యోగవంతంగా ఉంటారు. చక్కటి భోజన వసతులు ఉంటాయి. ముఖ్యంగా బుధుడి వలన తీర్థయాత్రలు, చదువులో బాగా రాణించడాలు, అంతేకాకుండా బుధుడి వలన సంగీత సాహిత్యాలు ఉండడాలు, ఎక్కువగా పాటలు పాడడము, ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. మీరు ఎక్కువ మాట్లాడతారు. ఇది వాగుడుగా ఏదో అంటారు సరే, అలాగే ఎక్కువ మాట్లాడతాం. మాటల ద్వారా ధన సంపాదన ఉండడము, ధనప్రాప్తి కలగడము, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీకు చాలా బాగుంది, ఎక్కువ మాట్లాడతాడు తులారాశి వాళ్ళు. ప్రయాణాలు కూడా చేస్తుంటారు మీరు. బుధుడు చాలా యోగవంతంగా ఉన్నాడండి. కుటుంబంలో వృద్ధి కలిగిస్తూనే ఉంటాడు, ఆభరణ సౌఖ్యాన్ని కలిగిస్తుంటాడు, అలాగే ధైర్యాన్ని ఇస్తుంటాడు. రవి కుజులు పైగా మీకు ధనుస్సు రాశిలో ఉన్నాడు కదా. రవి కనుక ధనుస్సు రాశిలో ఉంటే విద్వాంసులతోటి పరిచయాలు ఏర్పడతాయి. విద్వాంసుల కలయిక, కీర్తి ప్రతిష్టలు, అంతేకాకుండా భార్య పుత్రులతోటి అంటే భర్త కానీ భార్య కానీ పుత్రులతోటి సుఖ జీవనము, అధికమైన సంపదలు కలుగుతాయి. ధైర్యం ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ప్రతి పనులను మీకు పట్టుదల కార్యదీక్ష చేయాలని, సక్సెస్ చేయాలని తపన ఉంటుంది. మీకు ధైర్యంతో ఉంటారు. మీ తోబుట్టువులు కలుస్తుంటారు. కొత్త ఐడియాలు వస్తుంటాయి. కార్యరూపం దాలుస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి భూములు కానీ, వాహనాలు కానీ, ఈ డాక్టర్ సంబంధించిన వృత్తిలో ఉండడం కానీ, ప్రయాణాలు కానీ చేస్తుంటారండి. ముఖ్యంగా గురు దృష్టి ఉంది, థర్డ్ భావన ఉంది కాబట్టి మీరు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకుంటారండి మీరు. రవి, కుజ, శుక్రులు కూడా శని దృష్టి కుజుడికి ఉండడము, కుజ దృష్టి శనికి ఉండడం వలన కూడా ఆయన థర్డ్ భావానికి ఉండడం వల్ల ప్రయాణాల్లో కూడా మీకు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. గురుడు కాంబినేషన్ చూడడం, గురుడు దృష్టి ఉండడం వలన మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగడం జరుగుతుంది. రవి కూడా ధనుసు రాశిలో ఉండడం వలన విద్వాంసులతో కలయిక ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలు, భార్య పుత్రులతో కానీ, భర్త పుత్రులతో కానీ సుఖ జీవనము, అధిక సంపద మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువనాయండి. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారు మీకు. అంతేకాకుండా షార్ట్ జర్నీసే కాకుండా ఈ పట్టుదల ఎక్కువ ఉండి ప్రతి పనులను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా మీ 12th హౌస్ లార్డ్ 4th భావం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చదువు విషయంలో బాగా శ్రద్ధ వహించాల్సిందే. చదువు విషయంలో ఆటంకాలు ఎదురైనా కూడా మీరు సక్సెస్ చేస్తూనే ఉంటారు. తల్లిగారికి బాగుంటుంది. బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి 22, 23 తారీఖులో అవకాశాలు మాత్రం ఉన్నాయి. అవకాశాలు లేకపోలేదు. ఫారిన్ కంట్రీస్ కూడా ఆ డేట్స్లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు చాలామంది రైతులు ఉన్నారు. రైతులకు కూడా ధనప్రాప్తి కలగడానికే అవకాశం బాగుంది. ఏదైనా చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడు అవుతాడు. మీకు పంచమ స్థానం అయింది. పంచమ స్థానంలో అయ్యి గురుదృష్టిలో ఉంది కాబట్టి 24th and 25th రాహు చంద్రుడితో కలిసాడు కాబట్టి రాహు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలనే ఇస్తాడు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడం. అంటే
పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. అంటే బహుశా మీ ఇంట్లో లక్ష్మీదేవి పుడుతుంది అనుకుంటా, ఆడపిల్ల. అంతేకాకుండా పంచమస్థానం బాగుంది కాబట్టి కళారంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ వీటిలో బాగా డెవలప్ అవ్వడము, అలాగే స్టాక్ మార్కెట్లో ధన సంపాదన కలగడము, అలాగే ఇతరులకి అంటే ఇతరుల కుటుంబాలకు పోషించడము, ధర్మకార్యాలు శుభకార్యాలు నిర్వర్తించడము చాలా బాగుందండి. 6వ భావంలో శాటర్న్ కూడా మీకు చాలా బాగున్నాడు. పొలిటికల్ రంగంలో మీకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో అంటే పొలిటికల్ రంగం రాజకీయంగా ఎదుగుతారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉండడానికి అవకాశం ఉంది. శత్రువుల భయం కానీ రుణాలు కానీ మీకు లేకుండా ప్రశాంతంగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బందులు ఉండవు. సకాలంలో సంబంధాలు కుదిరితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆరోగ్యం సరి చూసినా అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శుక్రుడికి గురుదృష్టి ఉంది. అలాగే భాగ్యస్థానంలో గురుడు డెఫినెట్గా బాగున్నాడు. వేదశాస్త్ర పండితులకి చాలా బాగుండడము, మీరు గుడులు గోపురాలు దర్శనం జరగడము, దైవ దర్శనాలు ఎక్కువ ఉండడం, మీకు తీర్థయాత్రలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో అయితే వ్యాపారాల్లో మీరు ఉండడము, అలాగే బ్యాంకింగ్ రంగంలో కానీ విద్యా సంస్థలో కానీ వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉండము, మీరు వెండి వ్యాపారాలు కానీ ఫుడ్ బిజినెస్లు కానీ స్టేషనరీ బిజినెస్లు కానీ బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగస్తులకి చెప్తున్నారండి, వాళ్ళు ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేస్తుంటారు. మీరు జర్నీస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారేమో చూసుకోండి. బాగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంటుంది. గురు ప్రభావం వలన విద్యా సంస్థలు బాగుంటారు. విద్యా సంస్థలు అభివృద్ధి ఉంటుంది. మీ లాభస్థానంలో కేతున్నాడు కాబట్టి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది మీ బిజినెస్లు. పైగా మీకు లాభంలో ఉన్న కేతువే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదన, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉన్నాయండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమైనా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటాను. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. విద్య గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి. మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్ప ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా పంచమ స్థానంలో మంచి చేస్తాడు, కానీ బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు రాహు వలన దోషాలు తగ్గుతాయి. అలాగే కాళహస్తిలో కూడా మనం రాహుకేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా
చాలా మటుకు పరిష్కారం అవ్వగలవు. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేది కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో అస్సాం గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను. అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన శుభఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.